చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. సంగమా దేవుని లేఖనాలు డాక్టర్స్ గురించి లేకపోతే వైద్యుల గురించి చెప్పింది. వైద్యుల గురించి మెన్షన్ చేసినప్పుడు 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీని చెబుతూ వైద్యులు ఏమి చేయలేకపోయిన విషయాన్ని బైబిల్ చెప్తుంది. వైద్యులు ఏమి చేయలేకపోయారని. ఈరోజు ఈ మాట వింటున్న మీరు ఈ మధ్యకాలంలో జరిగిన విషయం, మీ కుటుంబంలో వైద్యులు ఏమి చేయలేకపోతున్నారని ఇప్పుడు ఒక హాస్పిటల్లో కూర్చొని వింటున్నారేమో. వైద్యులు ఏమి చేయలేకపోతున్నారని చెప్పి చేతులు ఎత్తేయడం మీరు చూస్తున్నారేమో. వైద్యులు గురించి లేఖనాలు మాట్లాడుతున్నప్పుడు మాత్రం వారు చేతెత్తేశారని బైబిల్ చెప్తుంది. ఒకరితో ఒకరిని ఆమె కలిసిందట. వైద్యులు అనేక మంది వైద్యుల్ని కలిసిందట. అంటే హాస్పిటల్తో ఒక హాస్పిటల్ తర్వాత ఇంకో హాస్పిటల్కి ఆమె వెళ్ళింది. ఏ హాస్పిటల్లో కూడా ఆమె క్యూర్ అవ్వలేదు, కానీ డబ్బులంతా కూడా పోయాయని. ఈ మధ్యకాలం నాకు తెలిసిన ప్రియులు, నాకు తెలిసిన ఒక కుటుంబము, వారి బిడ్డను కోల్పోయారు. ఒక సమయం వచ్చింది, డాక్టర్స్ ఈ విధంగా చెప్పారు, ఈ బిడ్డ బ్రతకడు కష్టం అని తెలిసినప్పుడు కాస్త చిన్న వయసు, 19 సంవత్సరాలు. ఇంకా డాక్టర్స్ ఎలా అంటే, వీడు ఇక ఉంటే ఎక్కడ హాస్పిటల్ రెప్యుటేషన్ పోతుందో, వీడు ఇక్కడ చనిపోతే బాగుందని చెప్పి తొందరగా వాడిని షిఫ్ట్ చేయడానికి గవర్నమెంట్ హాస్పిటల్కి వాడిని త్వరగా, లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చిన హాస్పిటల్కి, తల్లిదండ్రులకు ఏ హాస్పిటల్ బెస్ట్ అనిపిస్తే హాస్పిటల్ తీసుకెళ్ళిపోవడం త్వరగా అని చెప్పేసి మొత్తానికి ఆ బిడ్డ నాకు కొంచెం రాత్రి డిశ్చార్జ్ చేసేసి పంపించేశారు. చూడండి, చేతులు ఎత్తేయడం ఇదే. వారి వల్ల అవ్వదని, ఇక చనిపోతాడని, ఇంక అవ్వదని చెప్పి వారికి అర్థం కావడంతో వారు చేతులు ఎత్తేశారు. చెప్తున్నాను కదా, ఈ లోకంలో డాక్టర్స్ అందరూ కూడా ఒక స్థాయి వరకు, లేకపోతే ఒక విషయం వరకు మాత్రమే పని చేయగలరు. దాన్ని దాటి ఎవరు చేయలేరు. అక్కడి నుంచి వారికి తెలుసు వారికని చేయలేరని. అక్కడి నుంచి ఇంకా ఈ శరీరం అయితే ఇక నిలబడుతూ చనిపోతుందని చెప్పి రాసి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా ఈ విషయంలో, ఈ 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ విషయంలో డాక్టర్స్ అందరూ కూడా వదిలేశారని యేసు ప్రభు అయితే జాగ్రత్తగానండి. డాక్టర్స్ టాప్లో, అంటే టాప్ మోస్ట్ డాక్టర్స్, వారు చేయాల్సినంత చేసి ఇక వారు ఏం చేయలేకపోయారని లేఖనాలు చెప్తున్నాయి. కానీ దేవుని విషయానికి వచ్చినప్పటికీ బాటంలోనే, ఎక్కడ కింద కాళ్ళ దగ్గర తన వస్త్రపు చెంగును ముట్టుకుందట, ఆమె స్వస్థపరచబడింది. టాప్ మోస్ట్ డాక్టర్స్ చేయలేనిది కూడా యేసయ్య లోయెస్ట్ పాయింట్లో నీ కోసం చేయగలడు. నువ్వు అనుకుంటున్నావు, ఈరోజు నాకు ఎవరైనా సహాయం చేస్తారా? నువ్వు డాక్టర్స్ వైపు చూస్తావు. డాక్టర్స్ని కలవడం తప్పు కానే కాదు. ఈ లోకంలో వైద్యులు కలవడం, కన్సల్ట్ చేసుకోవడం, వారితో మాట్లాడడం ఎన్నడూ తప్పు కాదు. కానీ ఆధారపడడం వారి మీద 100% తప్పు అయిపోతుంది. కారణం, వారి చేతులు ఎత్తేసిన సమయంలో నువ్వు ఎవరి మీద ఆధారపడాలో అర్థం కాదు. అలా కాకుండా దేవుని మీద ఆధారపడు. నేను చెప్తున్నాను, దేవుని మీద ఆధారపడిన వ్యక్తి ఎన్నడూ సిగ్గుపరచబడలేదు. ఈరోజు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నావేమో, యూరిన్ ప్రాబ్లంతో బాధపడుతున్నావేమో, లంగ్స్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నావేమో, ఏదో ఒక బ్రెయిన్ ఇష్యూతో బాధపడుతున్నాయేమో, హార్ట్ ఇష్యూస్తో బాధపడుతున్నావేమో, స్టంట్ గుండా వెళ్ళాల్సిన పరిస్థితికి వచ్చేసావేమో, లేకపోతే ఇన్ఫెక్షన్ బాడీలో అయిపోయిందేమో. నేను చెప్తున్నాను, లేచి దేని మీద ఆధారపడి, దేవుని మాట మీద ఆనుకొని ప్రార్థన చేయి. నేను నమ్ముతున్నానయ్యా, నన్ను స్వస్థపరచు. నేను నీ కోసం బ్రతకడానికి ఇష్టపడుతున్నాను. నాకున్న బలముతో, నాకు ఇవ్వబడిన బలముతో, మొత్తం అంతటితో నీ నామమును పైకెత్తడానికి ఇష్టపడుతున్నాను. నేను చెప్తున్నాను, పాపంలో నిన్ను విడిపించడానికి ఇష్టపడినవాడు రోగములను నిన్ను వదిలేయటం. తాను పొందిన గాయముల చేత మనకు స్వస్థం లేఖనాలు చెప్తున్నాయి.
చూసారా, మెడిసిన్ ఏది చెప్పండి? ఆయన గాయాలు. ఈరోజు చాలామంది ప్రభు వాళ్ళు తీసుకుంటున్నప్పుడు, లార్డ్ సప్పర్ తీసుకుంటున్నప్పుడు వారు భయపడిపోతారు. వారు పాపాల నిమిత్తం తీసుకుంటారు, వారు పాపాలు జ్ఞాపకం చేసుకుంటారు. యాక్చువల్గా ప్రభు బల్ల ఇవ్వబడింది దేనికనంటే ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి. చూడండి, అబ్రాహాం కట ఆ బల్లే మెల్కీసెదెకు తీసుకుని వస్తాడు. రొట్టె ద్రాక్షరసం తీసుకొస్తాడు. అప్పుడు ఎందుకు తీసుకుని వస్తాడు? అలసిపోయిన అబ్రాహాముకు అలసటను తీర్చే బల అది. బలహీనుడైపోతున్న అబ్రాహాముకు బలం ఇచ్చే బల అది. నీవు ఆ బలను తీసుకో. ఈరోజు ఏ అనారోగ్య స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, ఈ బల్ల, ప్రభు బల్ల నీకు ఆరోగ్యం ఇవ్వబోతుంది, నీకు సామర్థ్యం ఇవ్వబోతుంది, బలం ఇవ్వబోతుంది. దేవుడు నీతో మాట్లాడుతుండే ఉదయాన్న, అమ్మా నువ్వు దేవుని మీద ఆధారపడాలి. చూడండి, చాలామంది ఏం చేస్తారంటే దేవుని మీద ఆధారపడుతున్నాను కనుక ఇక ఈ మెడిసిన్స్ నేను వేసుకోను. ఒకరోజు ఒక ఆయనట, నేను ఇక లేదు, ఇంకా నేను పూర్తిగా మెడిసిన్ ఆపిస్తాను, దేవుని మీద ఆధారపడతాను అని ప్రతిరోజు కూడా ఏం చేసేవాడంటే ఆయన కిటికీ నుంచి బయటికి మెడిసిన్ విసిరేసేవాడట. అవసరం లేదు, నీకు ఇవ్వబడిన మెడిసిన్ ఏమవుతుందో అది నీ శరీరంలో పనిచేయాలన్నా దేవుడే కార్యం చేయాలి. దేవుడు కార్యం చేస్తాడు, నమ్మి మెడిసిన్ తీసుకోవాలి. ఈరోజు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ కుమార్తెను, ఈ 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచిన దేవుడు ఈ ఉదయం నిన్ను కూడా స్వస్థపరచబోతున్నాడు. డాక్టర్స్ అందరూ విడిచిపెట్టేశారేమో, హాస్పిటల్ తిరిగేవేమో, ఈరోజు దేవుడు నేను స్వస్థపరచబోతున్నాడు. కళ్ళు మూసుకుంటావా? మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పుడే నీ బిడ్డలకు స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, ఉజ్జీవము కలుగునుగాక. నా తండ్రి, నన్ను చరికాళ్ళ వరకు ఏ రోగం అయితే వారి శరీరాన్ని ఏలుతుందో తన అధికారం, ఆ శరీరం మీద ఉన్న అధికారమును ఆ రోగం ఇప్పుడే కోల్పో, విడిచిపో. వేర్లతో పెకలించబడి నేను సముద్రంలో విసిరి వేస్తున్నాను. బి ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నాకు ఇవ్వబడిన అధికారం ప్రకారంగా స్వస్థత పొందుకు యేసు నామమున. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు నిన్ను స్వస్థపరిచున్నాడు. ప్రభు నీ పైన చేయి వేసి స్వస్థపరిచున్నాడు. నీ గాయపడిన హస్తములతో నీ బిడ్డలు స్వస్థపరచు నీకు మాత్రమే తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్వస్థత మీరు బలంగా అనుభవించబోతున్నారు. God bless you. See you tomorrow.